మంచిర్యాలలోని జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం చేనేత రంగానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం పద్మశాలి సంఘం నేత నీలి శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత రంగంకు ప్రభుత్వం సహకారం లేక నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వదేశీ దుస్తులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, అప్పుడే చేనేత రంగం పురోభివృద్ధిలోకి వస్తుందని మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యనారాయణ అన్నారు. విదేశీ దుస్తువులను బహిష్కరించి నేతన్నలు నేచిన వస్త్రాలు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు గడ్డం సుధాకర్, రామ్ సత్తయ్య, రాజాబాబు, నల్ల దేవేందర్, రమేష్, వెంగళ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ దినోత్సవం సందర్భంగా మా మంచిర్యాల పట్టణంలో మా పద్మశాలి కుల బాంధవులందరూ ఇచ్చేసి చేనేత కార్మికులకు ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మా మద్దతును కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి వాళ్ళు మనకు నేసి బట్టను మనకు ఇస్తున్నారు కాబట్టి అట్టి వారిని మనం గౌరవించడము మన మర్యాద. మనకు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మరి మంచిర్యాల జిల్లాలో ఘనంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే స్వాతంత్రం ముందు నుండి ఇప్పటి వరకు పద్మశాలీలు నేసినటువంటి బట్ట మనుషులు వేసుకొని మనుషుల మనుగడ కొనసాగించినటువంటి పరిస్థితి. కానీ రానున్న కాలంలో పారిశ్రామిక రంగంగా ఎదిగి ఈ చేనేతను ఆదరించక వాళ్ళు నేసిన బట్టలు కానీ వాళ్ళకు ఆదరణ తక్కువయ్యి వాళ్ళు దినదినాభివృద్ధి చెందలేకపోయి కష్టాలు కుటుంబ పోషణలో కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాల పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ చేనేతలను ఆదుకుంటామనే దృక్పథంలో ఉండడమే తప్ప ప్రచారాలు చేయడం తప్ప ఆదుకున్న పరిస్థితి ఎక్కడా లేదు. కాబట్టి ప్రజలే ఈ చేనేతలకు చేయూతను అందించాలి. వారు నేసిన బట్టలను మనము నిత్యం ధరించుకునేటువంటి ఒక ఆలోచన విధానానికి రావాలి. పెద్దలను ఎవరైనా గౌరవించినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ చైనాకు సంబంధించిన సిల్క్ వస్త్రాలు, తర్వాత ప్లాస్టిక్ సంబంధించిన శాల్వాలు కాకుండా ఈ చేతితో నేసిన చేనేత వస్త్రాలను మనము కొనుగోలు చేసినట్లయితే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అట్లనే చేనేతలు ఈరోజు బీసీలు కావడం మూలంగా మళ్ళీ రిజర్వేషన్ అనుకూలంగా లేని కారణంగా కూడా వాళ్ళు పొట్టగడవక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దేశం ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే పొట్టకూటి కోసము రెక్కల కష్టం మీద బ్రతికేటోళ్ళ పరిస్థితులు దినదిన గండంగా మారుతూ ఉన్నాయి. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ చేనేతలను ముఖ్యంగా మొత్తం భారతదేశంలో ముఖ్యమైనటువంటి బట్టకు సంబంధించిన చేనేతలను ఒక ముఖ్య దృక్పథంగా తీసుకొని వాళ్ళ అభివృద్ధికి ఇప్పుడున్న పార్టీలు కృషి చేయాలని తెలియజేస్తూ ఈరోజు చేనేతల అందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. చేనేత దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ చేనేత వస్త్రాల యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థకంగా మారింది. రైతే రాజు ఈ దేశాన్ని వెన్నుముకన్నటువంటి మన భారతదేశంలో రెండో స్థానంలో ఉన్నటువంటి చేనేత వస్త్రానికి ఇవాళ భారతదేశంలో రెండో స్థానంలో మన రంగం ఉంది, చేనేత రంగం. ఈ రంగాన్ని ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ విదేశీ వస్త్రాలకు ఎట్లయితే మోజుపడుతుందో ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో చేనేత వస్త్రాలకు కానీ చేనేత కార్మికులకు కానీ ప్రోత్సాహాలు ఇవ్వకపోవడం వలన చేనేత రంగం అనేటువంటిది చాలా రోజుకు కుంటుపడిపోతుంది. కానీ దయచేసి మేము ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులను, చేనేత రంగాన్ని, చేనేత వస్త్రాలను వాడాలని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవోను కానీ జారీ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా చేనేత వస్త్రాలను వాడాలని ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేసి చేనేత కార్మికులను, చేనేత రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా విదేశీ వస్త్రాలను వద్దు, స్వదేశీ వస్త్రాలను ముద్దు అనేటువంటి నినాదంతో ఏదైతే ప్రభుత్వాలు నడుస్తున్నాయో అదేవిధంగా చేనేత వస్త్రాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ ధరించి మన రక్షణగా చేసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. నకిలీ వస్త్రాలను వద్దు, విదేశీ వస్త్రాలను వద్దు. మన దేశంలో చేనేతలు నేసినటువంటి వస్త్రాలను వేసుకున్నట్టయితే రోగాలు కూడా రోగ నిరోధక శక్తి అనేటువంటి కూడా ఉంటుంది. కనుక దయచేసి అందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించాలని, చేనేత వాళ్ళకి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా చేనేత
చేనేత దినోత్సవ సందర్భంగా మేము ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో పద్మశాలి ఆధ్వర్యం లోపల ఈ చేనేత వస్త్రాల దినోత్సవాన్ని చేసుకోవడం అనేటువంటి నిజంగా శుభసూచకం. తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మన పద్మశాలి సంఘం ఆధ్వర్యం లోపల చేనేత దినోత్సవం జరుపుకోవాలని నేను ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోవు రోజుల్లో మళ్లీ చెన్నూరు నుండి కాబోయే ఎమ్మెల్యేను మంత్రిని కూడా నేనే అవుతానని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి అభివృద్ధికి పునాదులు మేము చేస్తే ఈరోజు ఆ పనులకు రిబ్బన్లు కట్ చేస్తూ వారి పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎరవేసి వారి కుటుంబంలోనే ఉద్యోగాలు తెచ్చుకున్న దగా కుటుంబం కాకా కుటుంబం అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కొరకై ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కొరకు తెచ్చుకున్న నిధులను వారి స్వలాభానికి నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి తరలించిన ఘనత ఇక్కడ వెంకటస్వామికి దక్కిందన్నారు. పేదలకు ఉండడానికి నీడలేదని గుర్తించి డబుల్ బెడ్రూమ్లను కట్టిస్తే సరైన అర్హులకు పంచకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందన్నారు. నియోజకవర్గంలో జరిగిన ప్రతి అభివృద్ధి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత అని అన్నారు. జోహార్ తెలంగాణ మన వీరులకు. సదానందం అన్నకు పేరు పేరున అందరికి, ఇంకా మనకు భక్తుల సీనన్నకు అందరికీ ముందుకు సాగుదాం. మీరు గెలిపించి ఆశీర్వాదం ఇప్పుడు మీ అందరిని ఉద్దేశించి ఈ ఆయన అక్కడ నిలబడి కూడా కొంత కార్యక్రమాలు తీసుకుందాం. కార్యాచరణను మంచిర్యాల జిల్లాల సమావేశాలు కూడా పెట్టుకుందాం. పెద్ద లక్ష్యంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి మన నాయకుడు బాలకృష్ణ గారు, గారు తెలంగాణ కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా మనం గతంలో పెట్టినటువంటి నిధులన్నీ, అవి డిఎంఎఫ్టి నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ, టీయూఎఫ్ఐడిసి నిధులు కానీ, వాటన్నిటిని రద్దు చేసింది. కేసీఆర్ గారు గతంలో ఆసిఫాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం నాడు ఇచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా మన నియోజకవర్గాలకు సంబంధించి వాటిని కూడా క్యాన్సిల్ చేసి కొన్నేమో మాడిఫై చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 5 లక్షల పేరు మీద నామినేషన్ కింద పనులు ఇప్పించుకొని వల్ల చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని అటకెక్కించారు. మనం ఉన్నప్పుడు ఆనాడు చాలా అభివృద్ధి పనులు చేసినాం. ఇదే మందమరి మండలంలో ఇది మంచి పారిశ్రామిక నగరంగా ఎదగాలి, దీనికి పూర్వ వైభవం రావాలి. ఒకప్పుడు మందమరి, రామకృష్ణాపూర్, సింగరేణి ఏరియాలోని గొప్పగా వెలిగిన పట్టణాలు. ఆ వైభవం రావాలనే ఆలోచనతోని 500 కోట్లతోని పామాయిల్ పరిశ్రమ ఇక్కడికి తీసుకొచ్చి కేటీఆర్ అన్నతో ఎన్నికల ముందు కొబ్బరికాయ కొట్టించినాం. మందమరి పట్టణంలో పట్టణానికి కూతవేటు దూరంలో శంకర్పల్లి దగ్గర రావాల్సినటువంటి పామాయిల్ ఫ్యాక్టరీ బెల్లంపల్లి నియోజకవర్గానికి తరలి వెళ్ళిపోయిందని అని చెప్పారు. అదే ఫ్యాక్టరీ ఇక్కడ వస్తే మనలో 200-300 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది మన పిల్లలకు. ఏం చెప్పారు వాళ్ళు అధికారంలోకి వచ్చేనాడు? 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. 9వ తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇక ఉరికిపోయి తెచ్చుకొని 2 లక్షలు రాగానే మాఫీ చేస్తాడు. ఎవ్వరి మాఫీ కాలే. 3 సీజన్ల రైతు బంధు పైసలు ఇవ్వాలి. మొన్న ఒక్క సీజన్ కు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఓట్ల కోసం ఒక్క సీజన్ కోసం 5 ఎకరాల వరకు రైతు బంధు చేసిన, అది కూడా అందరికి ఇవ్వలే. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. అన్నిట్లో అవినీతి, అన్నిట్లో అక్రమాలు, చెప్పినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా
చేయాల్సిన పని ఒక్కటి కూడా చేయకుండా లేస్తే ఈ ముఖ్యమంత్రికి మైక్ దొరికితే కేసీఆర్ ను తిట్టుడు, కేటీఆర్ ను తిట్టుడు, హరీష్ రావును తిట్టుడు, మందమరి నుంచి మొదలుకుంటే సత్తుపల్లి దాకా సింగరేణి కార్మికులంతా కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసి డబ్బాలలో మనం పోలింగ్ బూతులు చూస్తే మొన్న మాకు అర్థమైపోయింది. సింగరేణి కార్మికుని కదిలించిన లేడు. 200 గజాల జాగా ఫ్రీగా ఇస్తాం సింగరేణి కార్మికునికి, వడ్డీ లేని రుణం 15-20 లక్షలు ఇస్తాం మీరు ఇల్లు కట్టుకుంటే అన్నారు. ఒక్కరి కూడా ఇయ్యలే. 2 రోజుల్లో జరిగిన మెడికల్ బోర్డులో 55 మంది సింగరేణి కార్మికులు పాల్గొంటే 5గురినే మెడికల్ అన్ఫిట్ చేసి 50 మందిని మీరు ఫిట్ ఉన్నారని తిప్పి పంపించారు. మొత్తం మెడికల్ బోర్డు దందా అంటే ఎలా పైసలమయమైపోయింది. ఏం జరుగుతా ఉంది తెలంగాణలో? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అంటే పైనున్న మహారాష్ట్రోడేమో ఊళ్ళని తీసుకుపోతామంటాడు, కిందున్న ఆంధ్రప్రదేశ్ వాడేమో నీళ్ళని తీసుకుపోతామంటాడు. మధ్యలో తెలంగాణ ఎండిపోతున్నది, ఆగమైపోతున్నది. ఇవాళ తెలంగాణలో ఎటు పోయినా ఆర్తనాదాలు వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా, తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెచ్చిన తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసిన పార్టీగా మళ్ళీ ప్రభుత్వం మెడలు వంచడానికి రాబోయే 3 ఏళ్లైనా వాళ్ళు చెప్పిన హామీలు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటట్టుగా ఈ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుదాం. ఆ పోరాటానికి స్ఫూర్తే మన జయశంకర్ సార్. అందుకనే జయశంకర్ సార్ విగ్రహాన్ని ఇవాళ ఇక్కడ ప్రారంభించుకున్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గారి విగ్రహాన్ని ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ పెట్టుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి, నిజానికి కేసీఆర్ గారు ఎన్ని గొప్ప కళలు కన్నారు. 300 గురుకుల పాఠశాలల నుండి 1000 గురుకుల పాఠశాలలు చేసి ఒక్కొక్క బిడ్డకు 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి 1500 మంది డాక్టర్లను, వేలాది మంది ఇంజనీర్లను, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎన్నో గొప్ప యూనివర్సిటీలు, 200 మంది అమ్మాయిలను, అబ్బాయిలను, ఎర్ర బస్సు ఎక్కలేని బిడ్డలను ఎయిర్ బస్సు విమానంలో 7 సముద్రాలు దాటించి ఆ బిడ్డలందరినీ గొప్ప వ్యక్తులు చేయాలనుకున్నాడు. కేసీఆర్ గారు కలలుగా అన్నారు. అందుకొరకే విద్యను గొప్పగా తయారు చేసింది. కానీ ఈరోజు ఆ బిడ్డలకు తిండి దొరికే పరిస్థితి లేదు. ఎక్కడ పడితే అక్కడ విషాహారం. 100 మంది పిల్లలు ఇప్పటిదాకా చనిపోయినారు. కేసీఆర్ గారి సమయంలో జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా వెంటనే డాక్టర్లు వచ్చేవాళ్ళు. కార్పొరేట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ తీసుకుపోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టైనా ఆ బిడ్డను బతికించుకున్నట్టు కేసీఆర్. గోదావరి నది దాటి మంచిర్యాలకు వచ్చిన గోదావరి నది ఆనాడు ఎట్లుంటుండే? నిండు కుండలాగుంటుండే. థ్యాంక్ యూ తమ్ముడు. నిండు కుండలాగుంటుండే. కానీ అలా ఎండిన గొంతులాగున్నది గోదావరి, ఎడారిలాగున్నది. మేడిగడ్డ కుంగిపోయింది అని చెప్పిండు. నేను దయచేసి విభేదిస్తున్న విషయంలో, మేడిగడ్డ కుంగిపోలేదు మిత్రులారా. మేడిగడ్డను కూల్చే ప్రయత్నం చేసిండ్రు దొంగలు. మేడిగడ్డ కుంగిపోయింది. దానికి కేసీఆర్ గారు కారణము, హరీష్ రావు గారు కారణము, ఇంజనీర్లే కారణమని 19 మంది మీద కేసులు పెట్టిండ్రు. ఆ ప్రాజెక్టులో రాత్రింపగలు పనిచేసిన ఇంజనీర్లందరినీ జైలుకు పంపించిండ్రు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకంత కసి? చిన్న పిల్లలంటే కసి, రైతులంటే కసి. అలా మేము సిర్పూర్లో అయితే మొట్లగూడ, రాంపూరు, డబ్బా ఎక్కడ చూడు యూరియా కోసం చెప్పులు పెట్టుకొని, బ్యాగులు పెట్టుకొని రైతులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. ఆ పంటకు ఎకరానికి 3 బస్తాల యూరియా కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇలా సిగ్గు లేకుండా పోయి ఢిల్లీలో మళ్ళీ ధర్నా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడూ నిద్రపోయే బీజేపీ సడన్ గా నిద్ర లేచింది. విమానంలో కిషన్ రెడ్డి అక్కడ కంప్లైంట్ ఇస్తాడు. ఒక పెద్ద కమిటీ వస్తుంది విమానంలో, వచ్చి సీదా మేడిగడ్డకు వచ్చి ఒక అబ్బో మేడిగడ్డ ఈ దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటన అంటారు. మరి అహ్మదాబాద్ లో బ్రిడ్జిలు కూలిపోయినాయి, 11 మంది చచ్చిపోయినారు, 172 మంది చచ్చిపోయినారు. మరి ఎందుకు పోలేదు అహ్మదాబాద్? పక్కన ఆంధ్రప్రదేశ్ లో పోలవరంలో యాక్సిడెంట్లు జరగలేదా? అక్కడ ఎందుకు పోలేదు? ఒక తెలంగాణకే ఎందుకు వచ్చిండ్రు? అంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేటీఆర్ గారిని బదనాం చేయాలి, వీళ్ళందరినీ బదనాం చేయాలి. మళ్ళీ తెలంగాణలో ఉండే సంపదంతా కూడా పక్కన ఉండే ఆంధ్ర పాలకులకు దోచిపెట్టాలి. ఇప్పుడు నిరుద్యోగులు, అయ్యా మాకు జాబ్ క్యాలెండర్ అన్నావు. సరూర్ నగర్లో మీ రాహుల్ గాంధీ గారి సోదరి ప్రియాంక గాంధీ గారే వచ్చి చెప్పిపోయినరు, మీకు 2 లక్షల జాబులు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నావు. ఉద్యోగాలు ఇవ్వాలని ఈ పిల్లలు డిమాండ్ చేస్తే మీరు లైబ్రరీలకు వస్తే బిడ్డ కాళ్ళు రెక్కలు ఇరుగొడతాం అని చెప్పి
పెట్టొచ్చా? మరి ఎట్లా బోర్డు పెట్టొచ్చా? ఒక్కసారి ఆలోచించాలి. నిరుద్యోగులను కూడా మోసం చేసిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకొరకే మిత్రులారా, మీరు దయచేసి ఈ విషయాలన్నీ కూడా గుర్తించాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటారు బాబు, అక్కడ కింద పడతారు, కొంచెం జాగ్రత్త. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడుందని అడుగుతారని, అదే విధంగా మా 4000 పింఛన్ ఎక్కడ పోయింది బిడ్డ అని అడుగుతారని ఇలా రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ నాటకం ఎత్తుండి. ఇప్పుడు నేను చెప్పి రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం కాస్త ఘర్షణకు దారితీసింది. తన పార్టీని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నేతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏకంగా బాటిల్తో పాటు చేతికి ఏ వస్తువు అందితే అది విసిరేశారు. వివరాల్లోకి వెళితే కొమరంభీం జిల్లా కేంద్రంలోని జనకపూర్లో గురువారం రేషన్ కార్డుల పత్రాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, సన్న బియ్యం పంపిణీ చేయలేదంటూ విమర్శించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోవలక్ష్మి అక్కడే ఉన్న ఖాళీ బాటిళ్లను శ్యామ్ నాయక్ పై విసిరేశారు. దీంతో కంగుతున్న శ్యామ్ నాయక్, ఆయన అనుచరులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా శ్యామ్ నాయక్ అనుచరులు నినాదాలు చేశారు. అనంతరం శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఆమె మీద చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం దురదృష్టకరమని అన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆమె చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. డిస్టిక్ లో దాదాపు వారం రోజుల నుంచి అన్ని మండలాల్లో కూడా అధికారులు, జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా మరి ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డ్స్ మరి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సామ్నాయ గారు, ఆయన ఏమంటున్నాడు, మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత, అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డులు మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రాంలో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మేము ఎవడో కూడా పట్టించుకుంటలేము. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారు, ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు? కేసీ గారు ఏమన్నా గత ప్రభుత్వం ఇవ్వలేదు, మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళు చెప్పినాయి కదా మాటలు, అవి హామీలు ఇచ్చినాయి కదా. మరి దాదాపు ఒక 100 హామీలు ఉన్నాయి. 100 హామీలలో మరి ఒక్క రేషన్ కార్డు ఇవ్వగానే కాదు కదా. మేము ఎవరేమంటలేము. ఇక్కడ వచ్చి రౌడీ రిజన్ గా చేస్తున్నాడు వాడు. వాడిని పెళ్ళాము 10 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టపచ్చినట్టు తిడుతుంది. వీడు వచ్చేసి ఎక్కడంటే అక్కడ చెల్లమ్మని మా మీద పెత్తనం చేస్తున్నాడు. నువ్వెవరు అంటున్నాడు నన్ను. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వెవడు ఇక్కడ ఇవ్వడానికి అంటే మరి ఏంటిది అన్నట్టు చెప్పండి. అంటే ఈయన ఎక్కడి నుంచో వచ్చేసి దేశాలు తిరిగి మా ఆసిఫాబాద్కి వచ్చేసి ఈయన లోకల్ కూడా కాదు, నాన్ లోకల్. ఈయన వ్యక్తి ఇన్ని రోజులంతా ఎంవీఐగా ఉండి ప్రతి ఒక్క మన వెహికల్ దగ్గర, మోటార్ సైకిల్ దగ్గర వాళ్ళని పీడించుకొని వాళ్ళ రక్తం తాగినోడు వీడు ఎమ్మెల్యే అవుతాడా? సచ్చిన ఎమ్మెల్యే కాడు. నేను చెప్తున్నా కదా, ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆయన అంటున్నాడు కావచ్చు ఇక్కడ నేను ఎమ్మెల్యే అవుతాడు. ఎవడు కూడా ఓటేసే పరిస్థితి లేడు. మనకి ఈ రోజు పెత్తనం చేస్తున్నాడు ఎక్కడంటే అక్కడ వచ్చేసి ప్రతి దాంట్లో కూడా. మొన్న రేపైనా వచ్చిండు, మేమేమనలేదు. మరి వాకటి వచ్చిండు, ఏమనలేదు. సరే పని మాట చేసుకొని అధికారులు ఇచ్చిన తర్వాత సరే ఆయన బాలాభిషేకం చేసుకుంటాడా, బయట కార్డు ఇచ్చుకుంటాడా, బయట ఏమైనా మాట్లాడుకొని మాకు సంబంధం లేదు. కానీ ప్రత్యేకంగా అరే వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి, హామీ ఇచ్చింది కాబట్టి, మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి, ఇక్కడ అధికారులు కూడా వాళ్ళతో చెప్పిస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో ఇవ్వలేదెందుకంటారు? గత ప్రభుత్వం కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం 2 బియ్యం ఇచ్చారు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. అంటే అది ఆ రోజు అఫీషియల్ ప్రోగ్రామ్ లో మరి ఈయన పాల్గొనవలసిన అవసరం ఏమున్నది? ఇప్పుడు ఏ పార్టీలు ఇక్కడ లేరా? ఇంకా పార్టీ సీనియర్ నాయకులు లేరా?
వీడు తుడుము కదా, ఎక్కడి నుంచో వచ్చేసి వాడు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తరిమి కొడతాం. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత సోని మృతి చెందిందని కుటుంబ సభ్యులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వినాయక నగర్కి చెందిన దూలం సోని అనే గర్భిణి డెలివరీ కోసం ఆశా వర్కర్ ప్రోద్బలంతో నస్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలోనే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రికి అర్ధరాత్రి 12 గంటలకు తరలించగా అధిక రక్తస్రావం కావడంతో బాలింత సోని మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సోని మృతి చెందిందని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్తానని తెలిపినా కూడా డాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే బాలింత సోని మృతి చెందిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే కేసు నమోదు, సరైన దర్యాప్తు చేసి సోని మృతికి కారకులైన వైద్య సిబ్బంది, డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సోని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని క్యాతన్పల్లి మున్సిపాలిటీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలిలు పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి చేనేత కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు వనం సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఎత్తివేసి నేతన్నలను ఆదుకోవాలన్నారు. నేతన్న నేసిన వస్త్రాలను అన్ని ప్రభుత్వ రంగాలలో ఉన్న కార్మికులకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆడెపు తిరుపతి, కోశాధికారి వేముల వెంకటేశం, ఉపాధ్యక్షులు ఆడెపు కృష్ణకుమార్, అక్కపెల్లి సమ్మయ్య, సహాయ కార్యదర్శి వేముల అశోక్, నాయకులు మల్లేష్, లింగయ్య, సారంగపాణి, వెంకటస్వామి, లక్ష్మణ్, రవీందర్, ప్రేమ్సాగర్ తదితరులు పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో నేతన్న కార్మికులకు మద్దతుగా ఆ యొక్క వేడుకలను ఘనంగా జరుపుకోవడం అనే సదుద్దేశంతో మరి ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులతోటి మరి గొప్పగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నేతన్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దాదాపు సంక్షేమ పథకాలు అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కొంత నేతన్న కార్మికులకు పవర్ రూమ్స్ మీద పవర్ ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నేతన్న కార్మికులకు ఉన్నటువంటి జీఎస్టీని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో ప్రతి గురుకులాల్లో కానీ హాస్టల్లో కానీ పిల్లలకి ఇచ్చేటువంటి బట్టలను నేతన్న కార్మికులు తయారు చేసినటువంటి వాటికి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఈ రకంగా నేతన్న కార్మికులకు కడుపు నిండా భోజనం దొరుకుతుందనే ఆశతోటి మేము ఈ యొక్క ఆలోచనను మేము వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో నేతన్న కార్మికులు అన్ని విధాలా గవర్నమెంట్ ఆదుకొని వారికి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేపరుస్తున్నాం. రామకృష్ణాపూర్ పట్టణం తరఫున ప్రధానంగా చేనేత వస్త్రాలు నేసేటువంటి కార్మికులందరికీ తగినంత కూలీలు ఇవ్వకపోవడం, ఆ కుటుంబాలు చాలా బీద స్థాయిలో నివాసించడం, ఉన్న నివాసాలు విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పద్మశాలి కులస్తులు జీవిస్తున్న విషయం ఇవాళ ప్రభుత్వాలకు తెలుసు. అయినా పద్మశాలను పై తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు కొనసాగట్లేదు. వాళ్ళకు అందేటువంటి వసతులు కానీ వాళ్ళు నేసినటువంటి వస్త్రాలకు తగినంత ధర పలికే విధంగా ప్రయత్నాలు జరగట్లేదు. ఆ ప్రయత్నం జరిగే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఏదైతే పద్మశాలి వెనుకబడి ఉన్నట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో అవి డెవలప్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందనేది కూడా మేము తెలియపరుస్తున్నాం. అదే కాదు, ప్రతి ఒక్క పద్మశాలిలు కూడా నేను ఒక పద్మశాలిని, నా ఆశయము మా పద్మశాలను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, నా పద్మశాల ఒక యూనిట్గా ఉందాం, యూనిట్గా పోరాడడం భావన ప్రతి ఒక్కళ్ళు రాకపోతే దాన్ని మనం ఏమి చేయలేము. ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణంలో దాదాపుగా 400 చిల్లర మంది పద్మశాలీలు ఉన్నా
ఈ రోజు వరకు కదలలేని పరిస్థితి కనపడుతుందంటే మీకు పద్మశాలి మీ కులం మీద మీ సంఘం మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అనేది కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక గంట అర్ధ గంట మన కులము అని మన కుల వాళ్ళు పిలిచారు, మన కుల పెద్దలు పిలిచారు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మీరు రాకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మునుముందు రోజులలో రామకృష్ణాపూర్ పట్టణంలో అన్ని విధాల అందరం ఐక్యతమై మన యొక్క సంఘ భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ సంఘన భవనంలో ప్రతి విషయాన్ని కూడా డిస్కస్ చేయవలసిన బాధ్యత ఉంది. కొన్ని సమస్యలు వస్తున్నాయి, పిల్లలు విడిపోవడం కానీ, పెద్ద మనుషులలో పంచాయతీలు రావడం కానీ, రకరకాల సమస్యలు వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఒక కార్యాలయం కూడా లేదు. ఆ కార్యాలయాన్ని మనం తప్పనిసరిగా దక్కించుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం నీట్గా ఉండాలి. మన సమస్యల మీద మనం పోరాడవలసిన పని ఉంది. అదే కాదు, రాబో రోజుల్లో స్థానిక సమస్యల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్లో కూడా మన పద్మశాలీల తరపున ప్రజాపతిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన పద్మశాలీలకు ఉందని, మన పద్మశాలీలు అయితే ఎక్కడ నిలబడ్డారో వాళ్ళకు ఓటేసే విధంగా మీ ప్రయత్నాలు కొనసాగాలని కోరుకుంటూ